హలో ఫ్రెండ్, ఇది ఆలారివి ఇక్కడ రెడ్డెల బయలు ఉండదు. ఇక్కడ చూడాలంటే ప్రతి ఒక్కటి చూడండి ఫ్రెండ్. మధ్యాహ్నం 1 గంట అయింది. ఇది ఊరు సావిడి ఉండదు. ఇది కరెక్ట్. ఈరోజు తెలుగుదేశము జెండా కట్టేది ఇక్కడ చాలా ఆలారి సావిడిలో పోతున్నది. ఇక్కడ ఏమంటే ఊరు చూపించాలని కోరిక అంత. ఇది ఆలారి ఊర్లో నుండి పోతుంటది. చూడండి ఫ్రెండ్, ఇది ఆలారి అంటే పల్లెటూరు చాలా మంచిగా జరుగుతుంటది. ఉండాలంటే ప్రతి ఒక్కటి ఇక్కడ చాలా మంది వస్తుంటారు పోతుంటారు. ఊర్లో ఆలారి వంటి రెడ్డులు బయలున్నట్టు ఇది సాకులో ప్రతి ఒక్కటి. చూడండి ఫ్రెండ్, ఇక్కడ కూడా రెడ్డి. ఇది బసిరికట్ అంటారు ఆలారి. ప్రతి ఒక్కటి ఇక్కడ చాలా మంచిగా బతికే వాళ్ళు అయితే మేము బతకడానికి పోయినారు. ఇప్పుడు ఇది ఆలారివి గ్రామం. చూడండి పల్లెటూరు అయినా కూడా చాలా అందంగా ఉంటుంది. మన వాళ్ళు అయితే నేను ప్రతి ఒక్కరి కులాలు, అన్ని కులాలు ఇక్కడ జీవిస్తుంటారు. ఇది ఆలారిలో చూడండి. ఇక్కడ అంగిళ్ళు అయితేనేవి, నాదిగళ్ళు, బాదిగళ్ళు, ఉప్పురళ్ళు, ప్రతి ఒక్కటి. ఇక్కడ ఓటర్లు అయితేనేవి, ప్రతి ఒక్కరు బతకని పోయినారు. ఊరు ఇప్పుడు ఎగ్దమ్ ఖాళీగా ఉంది. ఎవరు మనుషులు చాలా తక్కువ ఉన్నారు. ఇక్కడ ఊర్లో తెచ్చినది ఇంతవరకు బాయిగేరేది. ఇక్కడ నుండి మాది గేరి, బాయిగేరి అన్ని గేర్లలో కలుస్తాయి. ఇక్కడ మా పాతిళ్ళు పెద్దిళ్ళు ఉండేప్పుడు ఇప్పుడు కల్లా గేర్లన్నీ ఒకటే అయినాయి ఫ్రెండ్. ఇది ఆలారిలో పల్లెటూరు అయినా కూడా చాలా అందంగా ఉంటుంది. పల్లెటూరు వాళ్ళని చెట్లు అవుతున్నాయి, చేమలు అవుతున్నాయి. వీళ్ళంతా పనులకి ఉదయం పూట వెళ్తారు, ఇప్పుడు సాయంత్రం వస్తారు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళకి చేసుకోవడానికి చాలా అలవాట్లు ఉంటావు కాబట్టి అలవాటు లేవు. ఈ సన్నగా బతకడానికి ప్రతి ఒక్కటి చాలా మంచిగా ఉంటాయి. అక్కడ స్కూల్ ఉంది, ఇక్కడ అంబేద్కర్ విగ్రహం ఉంది. ఇక్కడ ప్రతి ఒక్కటి చూడండి. అక్కడ ఆసుపత్రిలో పనిచేస్తాను, అక్కడ కనపడిస్తున్నాము. ఎందుకు వచ్చంటే ఆసుపత్రికి వచ్చింది. ఆసుపత్రిలో కూడా కంప్లీట్ చేయాలని అనుకున్నాను. ఎందుకంటే ఆసుపత్రిలో కూడా పని చేసే వాళ్ళు సరిగ్గా లేరు. ఇప్పుడు ఏరా శేఖరా, ఏం శేఖరా ఏం చేస్తున్నావురా? ఏం మెత్తగా అయితేనే పోతున్నావు, వెళ్ళిపోతానే వెళ్ళండిరా శేఖరా. ఇళ్ళ మీద, మిద్దుల మీద, గవసర్ల మీద 3 ఆకలాట ఆడుతుంటివి మిద్దులకి. వీడికంటే తెల్లంటి మర్చిపోయినా వీనికి. వీడు ఎంత ఉన్నాడు వీడు ఫ్రెండ్. ప్రతి ఒక్కరు ఉండి మేమంతా మాకు శేఖర్ పెద్ద ఉంటాడు. శేఖర్ పెద్దలు ఎట్లా పెద్ద శేఖర, మేము సన్నగా ఉంటాము. నీవురా నర్సా, మనమంతా ఒక్కరికి ఉంటామా? నానే పెద్ద, నువ్వు పెద్ద. ఎంత ఉంటావు నీకు ఇప్పుడు? 61. నీకు శేఖరు అంతే ఉంటుంది, పెద్దగా తెచ్చాడు. చూడండి, చాలా మంది మా ఆలూరులో ఇలా ఉంటుంది. చూడ ప్రతి ఒక్కటి చూడండి. ఆలూరులో మేము బతుకుతారు కోసము ఒకప్పుడు బండి పడి కొట్టిన వాళ్ళు అంత ప్రతి పని చేసిన వాళ్ళే. ఎందుకంటే ఆలారివి కొంచెం ఊరు కాబట్టి, మన సొంత ఊరు కాబట్టి చూపేయాలని చాలా కోరుకుంటుంది. ప్రతి ఒక్కరు చూడాలని నేను కోరుకుంటా. మా ఊరు అంటే ఇది మా ఆలారు. మేము ఇక్కడే పుట్టి పెరిగినాము. ఇప్పుడు ఒక 20 ఏళ్ళ కింద పోయినా ముంబైకి బతుకుతారు పోతున్నాము. బతుకుతారు ప్రతి ఒక్కరు పోవాల్సిందే, కరెక్ట్ లేదు ఫ్రెండ్. చూడండి, నీకు ఈ ఊరల్లో తిట్టా ఇప్పుడు వస్తా చిట్టుకొని ఊరల్లో తీసుకొస్తా కలరా. ప్రతి ఒక్కరికి ఆలారి చేస్తుంది చూపిస్తాను. పల్లెటూరు అయినా కూడా చాలా మంచిగా ఉంటుంది. చూడండి,
చాలా మంచిగా అందంగా ఉంటుంది. ప్రైవేట్గా చాలా మంచిగా ఉదయం పూట ఇక్కడ నెల్లు రాత్రి ఉంటాం, బట్టలు ఉతుకుతాం ప్రతి ఒక్కటి. ఇక్కడ కంపౌండ్ కట్టిస్తున్నారు వీళ్ళు పెద్దిళ్ళు. ఇక్కడ ఇక్కడ మన ఇక్కడ బస్ స్టాండ్కి జరుగుతుంది చూడండి, చాలా మంది ఉంటారు. ఉన్న వాళ్ళు కట్టించుకుంటారు, లేని వాళ్ళు అలాగే పడుతుంటారు. మన పిల్లగాళ్ళు ఎట్లుంటుంది అందరూ వీళ్ళంతా పిల్లలల్లా ఆడుతున్నారు. వీళ్ళు చాలా మంచిగా ఆడుతున్నారా హాయ్ చెప్పండి కొంచెం అందరూ. యూట్యూబ్లో హాయ్ చెప్పండి. హాయ్ చెప్తున్నారు ఫ్రెండ్స్. చూడండి మీరు ఇంకా మాట్లాడతారా? హలో ఫ్రెండ్, ఇంతో మాట్లాడుతాము, ఏమన్నా విషయాలు తెలుసుకుందాము. చెప్పండి రా మీరు. ఇది ఆలవి చూడండి, వీళ్ళంతా బడికి పోయే పిల్లలు. ఇవి మొత్తం మీరు ఎన్నో తరగతి చదువుతున్నారా? 5 3 చాలా పిల్లలు అంటే చాలా గమ్మత్తుగా మాట్లాడుతుంటారు. ప్రతి పిల్లలు చూడాల్సిందే కదా. మీరు ఎవరు కొడుకురా? మీరు ఎక్కడ ఉండండి, అందరూ హాయ్ చెప్పండి. దీనికి హాయ్ చెప్తున్నారు ఫ్రెండ్. ఈ పల్లెటూరులో పిల్లలు అంటే ఇలా ఉంటారు, స్కూల్కి వెళ్తుంటారు కానీ వీళ్ళ తల్లిదండ్రులు బతకనే పోతుంటారు. ఇక్కడ పల్లెటూరులో ఆటోలో ఎలా ఉంటుంది చూడండి ప్రతి ఒక్కటి. హాయ్ చాలా మంచిగా ఉంటారు పిల్లలు. మీరు మంచి చదువుకొని మంచిగా మార్కులు తెచ్చుకుంటారు కదా. మీరు ఎక్కడ చదువుతుంటారు? మీరు జెడ్ స్కూల్. మీ పేరు ఏం పేరు? మీ పేరు? మీ పేరు? జగన్ అంట. ఆయన పేరు జగన్మోహన్ రెడ్డి, వైసీపీ నాయకుడు. చూడండి ఫ్రెండ్స్, పల్లెటూరులో ఇలా పిల్లలు చాలా మంచిగా ఆడుకుంటూ ఉంటారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.